ఈరోజు గోతెలుగు వంటకం వెజ్ బిర్యానీ. చాలా సింపుల్గా చేసే వెజ్ బిర్యానీ అండి ఇది. ఇందులో నేను లవంగాలు యాలక్కాయలు జనరల్గా వేస్తుంటే అది తింటున్నప్పుడు మనకు అడ్డొస్తుందని చెప్పేసి చాలా ఫ్రెండ్స్ చెప్పారు. అందుకని చెప్పేసి అది లేకుండా మీకు వెజ్ బిర్యానీ అతి సులభంగా చేసే విధానం అనమాట. చక్కగా వెజిటబుల్స్ అన్నీ ఈ లెవెల్లో కట్ చేసుకుని ముందుగా నూనె వేసుకుని అందులో వేసుకోవాలి. వెజిటబుల్స్ ఒక పలావాకు కూడా వేస్తాం, ఎందుకంటే దీన్ని గ్రైండ్ చేయలేం కాబట్టి పలావాకు వేస్తాను. మిగతాది లవంగం యాలక్కాయలు దాల్చిన చెక్క ఈ మూడు గ్రైండ్ చేసిన పొడి ఇది వేసుకుంటే డైరెక్ట్గా వేయక్కర్లేదు, చాలు సరిపోతుంది. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ వెజిటబుల్స్ ముక్కలన్నీ కూడా పచ్చి వాసన పోయేదాకా మనం మగ్గించాలి. ఈ లోపల మీకు ఒక 3 గ్లాసుల నీళ్ళు అయితే 3 గ్లాసుల యొక్క బియ్యంతో మీరు చేయదలుచుకుంటే కనుక 3 గ్లాసుల బియ్యం కూడా కడిగేసుకుని ఈ విధంగా కడిగేసుకుని ఇందులో 4.5 గ్లాసులు నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. రైస్ కడిగి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో 3 గ్లాసుల బియ్యానికి 4.5 గ్లాసులు నీళ్ళు వేసాం. ఇప్పుడు చక్కగా ఇది అయిపోయింది కాబట్టి దీన్ని తీసుకెళ్ళి ఇందులో వేసుకొని రైస్ కుక్కర్లో పెట్టేసి మామూలుగా రైస్ వండుకున్నట్టుగానే అదే ఉడికిపోయి అయిపోతుందండి. చక్కటి వెజ్ బిర్యానీ తయారైపోతుంది.